మాతాంగిని హజ్రా మనలో ఎంతమందికి ఈ పేరు తెలుసు? ఈవిడ 73 సంవత్సరాల వయసులో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్ తుపాకీలకి ఎదురువెళ్లి వందే మాత్రం నినాదాలు చేస్తూ శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోతున్నా ఏమాత్రం వెనుదిరగకుండా చేతిలో జెండాని వదలకుండా మరింత పైకి ఎత్తుతూ వందే మాత్రం అని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ ప్రాణం విడిచిన వీరనారి. ఈవిడ పశ్చిమ బెంగాల్లో 1869 నవంబర్ 17న జన్మించారు. ఈవిడ 12వ ఏట 60 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవడంతో 18వ ఏట వితంతువుగా పుట్టింటికి చేరారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొని చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆమె సుమారు 6,000 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకోగానే ఉద్యమం వీడాలని పోలీసులు హెచ్చరించారు. ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఆ ఉద్యమకారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేతిలో జెండాతో పోలీస్ తుపాకీలకు ఎదురు వెళ్లి ప్రాణం విడిచింది ఆ వీరనారి.